గోవిందాయ నమః. ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయాలు ముఖ్యంగా ప్రత్యేకించి భారతీయ మహిళల కోసం. ఎవరైనా మగవారు కూడా ఈ వీడియోస్ చూస్తూ ఉంటే దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ప్రోత్సహించండి. సరే, విషయానికి వస్తా. ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగిందండి. గొప్ప గొప్ప నిపుణులు ఈ సర్వేలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ విషయాల గురించి తర్వాత కూడా మన ఛానల్లో ఇంకా ఈ టాపిక్ గురించి వీడియోస్ వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ విషయం ఖచ్చితంగా మన ఫాలోవర్స్ తోటి పంచుకోవాలి అనేసి నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా వంటింట్లో పనిచేసేది ఎవరు అంటే మహిళలే పనిచేస్తారు. డెవలప్ అయిన దేశాల దగ్గర నుండి పూర్ కంట్రీస్ వరకు కూడా వంటిల్లు చక్కబెట్టుకోవడము, వంట చేయడము, ఈ పనులు మహిళలే చేస్తూ ఉంటారు. సరే, మగవారు కూడా హెల్ప్ చేస్తారనుకోండి, కానీ వంట చేయడము అంటే ప్రపంచవ్యాప్తంగా మహిళలే. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ మధ్య జరిగిన సర్వేలో బయటపడ్డ ఆశ్చర్యకరమైన నిజాలేంటో తెలిసిన, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మహిళలు వంటిళ్లలో పనిచేసే టైం బాగా తగ్గించుకుంటున్నారు. చాలా దేశాల్లో వంటింట్లో పని అరగంట లేదంటే గంటే 24 అవర్స్లో వాళ్ళు కేటాయిస్తుంది. ఒక్క మన భారతదేశంలో మాత్రం వంటింట్లో గడిపే పనులు ఎక్కువైపోతున్నాయి, గంటలు ఎక్కువైపోతున్నాయి. వంటింట్లో మహిళలు ఎక్కువ టైం కేటాయించడం, గంటలు కేటాయించడము ఎవరు నెంబర్ 1 అంటే ఇండియా నెంబర్ 1 అనే పరిస్థితి ఉందన్నమాట. అంటే రకరకాలు మనం పెట్టుకునే పద్ధతులు, మనం పెట్టుకున్న సాంప్రదాయాలు, మనం పెట్టుకున్న సెంటిమెంట్స్, వీటి వలన మనము మహిళలు కెరీర్లో లేదా జీవితంలో కూడా ఎంత వెనకబడిపోతున్నారో ఆలోచించండి. ఈ టాపిక్ గురించి నేను కాస్త అవగాహన పరంగా ఇంకా కూడా కొన్ని వీడియోస్ చేస్తాను. ఎందుకంటే నేను చూసిన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, కొన్ని ఇంట్రెస్టింగ్ బుక్స్, వాటికి సంబంధించిన టాపిక్స్ కూడా చాలా తేట తెలుగులో నేను ఈ ఛానల్లో వ్యక్తం చేస్తాను. ఎందుకంటే మహిళలకు చాలా అవసరం. మహిళలు మారితేనే వాళ్ళ జీవితం బాగుంటుంది. కాబట్టి ఒక శ్రేయోభిలాష్గా వీటికి సంబంధించి ఇంకా కూడా ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి. సరే, ఇంతకు విషయం ఏంటంటే మనం ఏం ఆలోచిస్తాం? రకరకాలు ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురు అభిరుచులకు తగ్గట్టుగా వండాలి, పోషకాహారం అందాలి, దానికంటే కూడా బాగా రుచులకు సంబంధించి ఆలోచిస్తాం. దీని మీద సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉందన్నమాట. సోషల్ మీడియాలో ఈ రెసిపీస్ చేస్తారు కదా, వంటలు చేస్తుంటారు. ఇవి బాగా చూసేసి అది ట్రై చేద్దాం, ఇది ట్రై చేద్దాం అనేసి ఆలోచనలు ఎక్కువ అనమాట. ఈ సోషల్ మీడియా ప్రభావము మన మహిళల మీద ఎంత పడిందంటే, ఏదో 1-2 కూరలో ఏదో అన్నము, దాంతో ఒక పచ్చడి, దాంతో తేలిగ్గా సరిపెట్టుకునే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇవన్నీ చూసేసి ఇంత గొప్పగా వండొచ్చు, ఇంత గొప్పగా వంటింట్లో సామాన్లు ఉండాలి, ఇలాగ సర్దాలి కాబోలు, కిచెన్ అంటే ఇలా ఉండాలి కాబోలు, ఈ ఆలోచనలు బాగా మహిళల్లో పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాల రెసిపీస్, వంటల ఛానల్స్ చూసి. కానీ తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఆ రెసిపీని ఆ విధంగా చూపించడానికి స్పెషల్గా కెమెరాలు వాడి ఎడిటింగ్ చేసేసి అంత అద్భుతంగా చూపిస్తారు. దానికి వెనక చాలా టైం తీసుకుంటుంది. ఒక వీడియో నీట్గా అవుట్పుట్ రావడానికి వెనక ఎంత టైం తీసుకుంటుందో ఒక యూట్యూబర్గా నాకు తెలుసు. ఆ విషయము జస్ట్ ఒక 1 మినిట్ షార్ట్లో చూసే వాళ్ళకి అర్థం కాదు. మనం కూడా ఆ విధంగానే తిప్పలు పడాలి అని వంటిళ్లలో ప్రయోగాలు చేసేసి గంటల సమయం వంటింట్లో వృధా చేసుకుంటారు. సరే, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి చెప్తా. మనము ఏ వస్తువునైనా సరే నాగరికత పెరిగిన తర్వాత, ఆధునికత పెరిగిన తర్వాత మన సౌకర్యానికి వాడుకుంటున్న దాన్ని మనం తప్పకుండా గౌరవించాలి. ఈరోజు ఫ్రిడ్జ్ లేకపోతే ఎవరికి గడవదు. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇవాళ మనం ప్రశాంతంగా మహిళలు ఉద్యోగాలు కూడా చేసుకొని వచ్చి పిల్లల్ని పోషించుకుంటూ, అంటే సింగిల్గా మహిళ ఉండి, అంటే ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు, పెద్దవాళ్ళు లేకపోయినా కూడా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఒక మహిళ నెట్టుకు వస్తుందంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండబట్టే. ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే పరిస్థితి ఏంటో ఒక్క క్షణం ఆలోచించుకోండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేకుండా పోతే పరిస్థితి ఏమిటి ఒక క్షణం మీరు ఆలోచించుకోండి. ఒక టమాటా కోసము, 2 మిరపకాయల కోసము, 1 గ్లాసు పాల కోసము, చిన్న పెరుగు గిన్నె కోసం కూడా పక్కింటి వాళ్ళ దగ్గరికి అరువుకి వెళ్ళాలి. వదినా కొంచెం పెరుగుంటే ఇస్తావు, కాసిన పాలు ఉంటే ఇస్తావు అని పక్కింటి వాళ్ళ దగ్గరికి అరువుకి వెళ్ళాలి. మన పరువు తాకట్టు పెట్టాలి. పాత రోజుల్లో ఇవి జరుగుతూ ఉండేవి గ్రామాల్లో ఎక్కువగా. ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చాయి, అందరి ఇళ్లలో అన్నీ ఉంటున్నాయి. పొరుగేళ్ళకు పోయేసేసి అరువు తీసుకోవడం అనేది బాగా 99% తగ్గిపోయింది. ఇలాగ మనం పరువు కాపాడుతూ మనకి బాగా సౌకర్యాలు అందిస్తూ ఉన్న ఫ్రిడ్జ్కి మనం పెట్టుకున్న పేరేంటో తెలుస్తా? సర్ది పెట్టా. ఎంత దారుణం అండి! మనకి అన్ని రకాలుగా పనికొస్తూ, ఇంటికి రాగానే ఫ్రిడ్జ్లో ఉండి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతాం, మనకి సేద తీరుస్తూ, మనకి అన్ని రకాలుగా కూడా మహిళలకి, కుటుంబం మొత్తానికి ఈరోజు బాగా అవసరమైన వస్తువు ఫ్రిడ్జ్. దానికి మనము సర్ది పెట్టా అనే పేరు పెట్టి జోకులేసి అవమానిస్తాం. అలా భారతీయ సంస్కృతి అంటాం. ఇదే సంస్కృతి. ఆలోచించండి ఒకసారి. ప్రపంచం మొత్తం కూడా ప్రీ మీల్స్ ముందుగానే ఒక 1 వీక్కి సంబంధించిన మీల్స్ ప్రిపరేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని లేబుల్స్ వేసుకొని టైం ప్రకారం వాడుకుంటూ, ఆ తర్వాత జాబ్స్ వాళ్ళ టైం అంతా కూడా వంటింట్లో పడకుండా
బయట కేటాయించుకొని కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి సంపాదించుకొని సొంత ఇల్లులు, కార్లు, పిల్లల చదువులు, ఇన్సూరెన్స్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అనేసి దర్జాగా బ్రతుకుతూ ఉంటాయి. ఇక్కడ మనవాళ్ళు చెప్తారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టింది తీసి తింటే అనారోగ్యం, అప్పటికప్పుడు వండుకొని 2 గంటల లోపల తినేయాలి, ఇలా చెప్తూ ఉంటారు అనమాట. ఈ మాటలు చెప్పి ఉపన్యాసం ఇచ్చి అలసిపోయిన తర్వాత పోయి మరలా ఇంట్లో ఫ్రిడ్జ్లో నీళ్లు తాగేసి పడుకుంటారు. ఆలోచించాడు ఒకసారి. ఈ భయాలు మనకి పట్టుకొని మహిళలు ఎక్కువ భయపడుతూ వంటింట్లోనే ఎక్కువ బ్రతుకుతూ ఉన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం మీద చూసుకుంటే ఈ అందరికీ ఓవెన్ ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్లో చూడండి మొత్తం ఓవెన్. నేను కొన్ని వీడియోస్ చూశాను, అసలుకి స్టవ్ వెలిగించకుండానే ఇంట్లో అందరికీ లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు. వెస్ట్రన్ కంట్రీస్లో స్టవ్ అవసరం లేదు వాళ్ళకి, ఓవెన్లు ఇవే శుభ్రంగా వండేసుకుని తింటున్నారు, కడుపు నిండా తినేస్తున్నారు. మొత్తం ఎలక్ట్రికల్ లేదంటే సోలార్, ఫ్రిడ్జ్లో అన్నీ వాడేస్తుంటాయి. మనవాళ్ళు మాత్రం ఇంకా ఓవెన్లో వాడితే క్యాన్సర్లు వస్తాయి, ఎయిర్ ఫ్రైయర్లో వాడితే క్యాన్సర్లు వస్తాయి, అది వాడితే క్యాన్సర్లు వస్తాయి, ఇది వాడితే క్యాన్సర్లు వస్తాయి. ఈ లెక్కన వెస్ట్రన్ కంట్రీస్లో మొత్తం క్యాన్సర్ వచ్చిపోవాలి కదా, ఆలోచించండి. ఇవన్నీ కొనాలి, ఇంపార్టెంట్ అని నేను చెప్పడం లేదు, అలా అని భయపడాల్సిన పని కూడా లేదు. మీకు బిజీగా ఉండేసేసి మీ సౌకర్యానికి ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఆ వస్తువును కొనుక్కొని జాగ్రత్తగా అవసరాలకి వాడుకొని మీ టైం సేవ్ చేసుకొని మీ టైం మీ కెరీర్ మీద మీ జీవితానికి కేటాయించుకుంటే తప్పేమీ లేదు, గుర్తుపెట్టుకోండి. మనకున్న కొన్ని దిక్కుమాల సెంటిమెంట్స్, అమ్మ వంట, మా అమ్మమ్మ చేతి వంట, బామ్మ చేతి వంట, మా ఇంటి రుచులు, సాంప్రదాయ రుచులు, పాతకాలపు రుచులు, పాతకాలంలో వండిన చింతకాయ పచ్చడి, పాతకాలంలో చేసే దబ్బకాయ పచ్చడి, ఎందుకండి అవన్నీ మనకి అవసరం? ఎంత తింటాం కడుపుకి? రకరకాల సెంటిమెంట్లు జోడించేసి వంటిళ్ళల్లో రుచులు వండి చూపించడం, ఈ రెసిపీలు చేసేవాళ్ళు అవన్నీ మనం కూడా చూసేసి ఇంట్లో ట్రై చేయాలి, పాతకాలంలోకి వెళ్ళిపోవాలి. పాతకాలంలో పరుగులు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆహారము ఎప్పుడు కూడా ఒక న్యూట్రిషన్ పర్పస్ తీసుకోవాలి, పోషకాహారం తీసుకోవాలి. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా శరీరానికి సమృద్ధిగా అందుతున్నాయా లేదా అనే విధంగా చూసుకొని కూరగాయలు, ప్రోటీన్స్, ఆకుకూరలు లేదంటే తాజా పళ్ళు, వాటితో పాటు అన్నమో చపాతీయో తేలికగా మీల్స్ ప్రిపేర్ చేసేసుకొని ఉప్పు, కారాలు, మసాలాలు, నూనె కొంచెం తగ్గించుకొని పోషకాహారం కడుపు నిండా తీసుకొని వీలైనంత వరకు మంచినీళ్ళు, వేసవకాలంలో మంచినీళ్ళతో పాటుగా మజ్జిగ ఇలాంటివి తీసేసుకొని గడిపేసుకోవాలి. మంది కాస్త వేడి ప్రదేశం కాబట్టి మన దేశం. ఎవ్వరు భయపడాల్సిన పని లేదు, ఏమీ కాదు. ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా రకరకాల పనులు ఉంటాయి. మీల్స్ ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కూరల గ్రేవీలు ముందుగానే చేసేసుకొని పెట్టేసుకోండి. పనులు ఎక్కడ తగ్గించుకోవచ్చు, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అక్కడ తగ్గించేసేసుకోండి, టైం సేవ్ చేసేసుకోండి. గ్రైండర్లు తెచ్చి ఇంట్లో పెట్టి దోసపిండి మొత్తం గ్రైండర్లో వేయాల్సిన పర్లేదు. 10 రోజులకు కావాల్సిన దోసపిండికి నానేసుకొని తీసుకెళ్ళి వీధిలో ఈ వేస్తారన్నమాట. గ్రైండర్ వేసే వాళ్ళు ఉంటారు, పిండి మిషన్ వాళ్ళు, వాళ్ళకి ఇచ్చి 20-30 రూపాయలు ఇచ్చేస్తే మెత్తగా వేసిస్తారు. అవన్నీ కడగాల్సిన పని కూడా ఉండదు. మేమైతే అలాగే ఏం చేసుకుంటాం, మా ఇంట్లో తెచ్చి ఫ్రిడ్జ్లో పడేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటుంది. గ్రైండర్లు ఇంట్లోనే పెట్టాలి. కొబ్బరి నూనె తీసే మిషన్లు అంటండి, నూనె తీసే మిషన్లు అవి కూడా ఇంట్లో పెట్టాలి. చపాతీలు చేసేసే మిషన్లు అవి కూడా ఇంట్లోనే పెట్టాలి. గోధుమ పిండి కలిపేసేసుకొని ఆ టిష్యూ పేపర్లు వాటిలో చుట్టేసుకొని బాక్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 1 వీక్ గోధుమ పిండి ఫ్రెష్గా ఉంటుంది. ఏమి వేయకుండా జస్ట్ వాటర్తో మాత్రమే కలిపేసి పెట్టుకుంటే, కలిపి పెట్టుకున్న దానికి ఎప్పుడు మీరు పుల్కాలు చేసినా కూడా అవి నీట్గా వచ్చేస్తాయి, పొంగి సాఫ్ట్గా వచ్చేస్తాయి. దానికి ఒక నెయ్యో బటరో రాసేసుకొని తినేయచ్చు. కూరల్లోకి గ్రేవీ చేసేసుకొని ముందుగా పెట్టేసేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. డీప్లో పెట్టేసుకుంటే అసలు 10 days అయినా పాడవుతాం. ఇన్స్టెంట్ సాంబార్కి ఈ కందిపప్పు అది మొత్తం పౌడర్ లాగా చేసేసుకొని చేసుకుంటున్నారు. అట్లాంటిది ఏదైనా చేసేసుకొని ఇన్స్టెంట్ సాంబార్ చేసేసుకోండి. వెజిటబుల్స్ వెంటనే ఎంత చిన్న ముక్కలుగా కావాలంటే అంత చిన్న ముక్కలుగా కట్ చేయడానికి వెజిటబుల్స్ కటింగ్ మిషన్లు వచ్చేసాయి. కష్టపడి చాకు తీసుకొని అలా 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 ఈ చేతిలో సెల్ ఫోన్ తీసుకొని పుట్టింటో వాడితో మాట్లాడుతూ ఈ చేతితో కోసుకుంటూ గంట సేపు కూరగాయలు వేసిన పర్లేదు. నేను కూడా ఒక మిషన్ మా స్నేహితురాలు US నుండి తెచ్చిస్తే తీస్తున్నాను, చాలా బాగుంది. వెజిటబుల్స్ అందులో పడేసేసి కట్ చేయటమే స్పాట్లో విత్-ఇన్ మినిట్స్లో ఎన్ని వెజిటబుల్స్ అయినా కట్ చేయొచ్చు. నాకైతే ప్రాణానికి హాయిగా ఉంది. వంటింట్లో మనుషులు ముఖ్యంగా మహిళలు తక్కువ టైం కేటాయించండి. ఎంత తక్కువ టైం వంటింట్లో కేటాయిస్తారో మీ కెరీర్లో మీరు అంత ముందుకెళ్తారో, మీ జీవితాలు మీకు అంత బాగుంటాయి. వంటింట్లో 2 గంటలు గడిపేది తొందరగా ఒక 1 అవర్లో అయిపోయేటట్టు చూసుకోండి. 1 అవర్ మీకు సేవ్ అవుతుంది కదా. 1/2 అవర్ రెస్ట్ తీసుకోండి, 1/2 అవర్ వ్యాయామం చేయండి. మంచి ఫిట్నెస్తో ఉంటారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులు రావు. వ్యాయామం రోజు చేసే వాళ్ళకి మోకాలు నొప్పులు రావు. వంటింట్లో కాస్త గడిపే టైం ఒక అరగంట తగ్గించుకొని ఒకరోజు నువ్వుల నూనె తీసుకొని బాడీ మసాజ్ చేసుకోండి. మోకాళ్ళకి, చేతులకి మొత్తానికి మసాజ్ చేసుకొని సున్నిపిడితో స్నానం చేయండి.
వారానికి ఒకసారి నూనెతో మసాజ్ చేసుకుంటే మోకాలు నొప్పులు ఏమి రావు, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, నిద్ర బాగుపడుతుంది, చర్మము ఆరోగ్యం బాగుంటుంది. వంటింట్లో టైం తగ్గించుకొని రోజు ఒక పావు గంట ధ్యానం మీద దృష్టి పెట్టండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంద్రియాలు కంప్లీట్గా నిగ్రహంలోకి వచ్చేస్తాయి. ఎవరు తిట్టినా కూడా ఈ జీవితం పట్టించుకొని ఈ జీవితం వదిలేస్తాం, పట్టించుకోమని. అంత ప్రశాంతంగా మీ జీవితం మారుతుంది. వంటింట్లో టైం కాస్త తగ్గించుకొని ఒక పావు గంట మంచి పుస్తకాలు చదవండి. మీ ఆలోచనలో, మీ భావనలో మీ జీవితాలు ఎలా మారిపోతాయి చూడండి. వంటింట్లో ఎక్కువసేపు గడపడం పరమ దరిద్రం, గుర్తుపెట్టుకోండి. ఈ రెసిపీ ఛానల్స్ వచ్చాక పాతకాలపు వంట అవన్నీ ఇవన్నీ రకరకాలు చూపిస్తుంటారు. అవన్నీ ట్రై చేయాలనిపిస్తుంది. అవసరం లేదు. మీకు తినడానికి ఇంట్లో ఏం కావాలి అంతవరకు చేసేసుకొని చాలు. ఇంకా దారుణంగా అసలు పాతకాలపు గిన్నెలు అంట, ఇత్తడి గిన్నెలు, పాతకాలపు రాగి గిన్నెలు, పాతకాలపు పెద్ద పెద్ద బరువైన అట్ల పేనాలు, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి మరి పాతకాలపువి మన అమ్మమ్మల రోజుల్లోవి, బామ్మల రోజుల్లోవి వాడుకోండి బాగుంది అని ప్రమోట్ చేస్తారండి. ఇంకా అవన్నీ వాడుకోవడం, కడుక్కోవడం ఇదే నా జీవితానికి పరమావధి. ఒక చిన్న కుటుంబం బతకడానికి ఎన్ని వస్తువులు కావాలి? ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే వాటిలో కాస్త హెల్త్గా బాగుండేవి, మనకి తేలిగ్గా ఉండేవి తీసుకున్నామా, వాడేసుకున్నామా, జాగ్రత్తగా పెట్టేసుకున్నామా. ఇది కూడా ఇద్దరు చిన్నపిల్లలతోటి వంటింట్లో గడిపే టైం బాగా తగ్గించేస్తాయి. గిన్నెలు ఎప్పటికప్పుడు అటువైపు సింక్ దగ్గర పోయినప్పుడల్లా 2 ఉంటే తవ్వేసుకోండి, సింక్ 2 గిన్నెలు కనిపించవు. అలా లేదు మొత్తం పేరు చేసుకున్నారా, గంటన్నర బట్టి అదంతా క్లీన్ చేసుకోవడానికి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మంచి టెక్నాలజీ వాడుతున్నారు మహిళలు. వంటింట్లో అరగంట బాగా అయితే గంటకు మించి గడపడం లేదంట. వాళ్ళు వండుకునే కేకులు, ఏవో బ్రెడ్లు వాళ్ళు తినేవి ఆడతా పాడతా సరదాగా చేసేసుకున్నారు. చెమట పట్టకుండా చేసేసుకుంటున్నారు, ఓవెన్స్లో చేసేసుకుంటున్నారు, చాలా తేలిగ్గా చేసుకుంటున్నారు, హ్యాపీగా తింటున్నారు. వాళ్ళందరూ బ్రహ్మాండంగా బతుకుతున్నారు. వాళ్ళు ఎవరికి క్యాన్సర్లు, అల్సర్లు ఏమి లేవు, బాగానే ఉన్నారు. ఇక్కడ మాత్రం భయపెట్టేస్తున్నారు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటే ఏదో అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఏదన్నా తీసి అంత కూలింగ్ మీద కాకుండా కొంచెం కూలింగ్ తగ్గించుకొని తినండి. కాస్త కూలింగ్ తగ్గించుకున్న తర్వాత హీట్ చేసుకోండి, ఏమీ కాదు. వీటికి సంబంధించి నేను కొన్ని మంచి సర్వేస్ ఇంటర్నేషనల్ లెవెల్లో నిపుణులు ఏం మాట్లాడుతున్నారో వాటికి సంబంధించి, ఆ సబ్జెక్టుకు సంబంధించి కొన్ని వీడియోస్, కొన్ని బుక్స్ చూస్తున్నానండి ఇటీవల కాలంలో. దీనికి సంబంధించి విదేశాల్లో ఉన్న నా ఫ్రెండ్స్తో కూడా తరచుగా చర్చిస్తూ ఉన్నాను నేను. వీటికి సంబంధించి ఇంకా కూడా మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే మన మహిళలు మారాలి. వంటిళ్లల్లో గడిచిపోతుందన్నమాట. 2 పిల్లలు పుట్టిన తర్వాత అసలు టైం ఉండట్లేదు. ఇళ్లలో ఉండే మహిళలకు కూడా టైం ఉండట్లేదు. ఎంతసేపటికి ఇంట్లో పనులు, ఇల్లు సర్దుకోవడము, ఇంకా ఇదే జీవితం అన్నట్లుగా. పుస్తకాలు చదివే హ్యాబిట్స్, వ్యాయామం చేసే హ్యాబిట్స్, మంచి మంచి లక్షణాలు, రచనలు చేయడం, ఇట్లా ఎన్నో క్వాలిటీస్ ఉంటాయి కాలేజీలో చదువుకునేటప్పుడు. అవన్నీ కూడా పూర్తిగా మర్చిపోతున్నారు, సమయం కేటాయించలేకపోతున్నారు. ఒకప్పుడు నేను ఇన్ని రంగాల్లో ప్రావీణ్యత కలిగి ఉండేదాన్ని కాలేజ్ లైఫ్లో అన్న విషయం కూడా గుర్తుకు రానంత స్థితికి వెళ్ళిపోతారు మహిళలు. ఆలోచించండి, భారతీయ మహిళలు అయ్యి ఉండి. కాబట్టి ఈ విషయం గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. కొంత మహిళలు మారాలి. వంటిళ్లలో గడిపే టైం బాగా తగ్గించండి, అప్పుడే మీ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.